మీ పేరు? అఖిల్. ఓకే, ఇప్పుడు హరిహర వీరమల్లు 2 days లో రిలీజ్ అయితే కాబోతుంది. మరి బజ్ ఎలా ఉండబోతుంది? అంటే నిన్నటి వరకు మార్నింగ్ వరకు అయితే బజ్ కానీ ఆ సినిమా మీద కూడా కొంతవరకు డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే సర్టెన్ యూనిట్ సినిమా యూనిట్ ఏరియా కానీ ప్రమోషన్లు కానీ సరిగా చేయలేదు, ట్రైలర్ సరిగా రాలేదు. కాబట్టి నిన్న పవన్ అన్ననే వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మంచిగా అంటే గొప్పగా మాట్లాడింది. కాబట్టి దాని మీద చాలా హోప్స్ హైప్ కూడా పెరిగింది. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే భీమ్లా నాయక్లో 5 రూపీస్ 10 రూపీస్ టికెట్ రేట్ అనేది పెట్టారు. సో ఇప్పుడైతే 600 అలా పెడుతున్నారు. ఎందుకు మరి ఇంత రేట్ ఎందుకు పెంచుతున్నారు? దానికి అంటే ఇప్పుడు ప్రతి సినిమా హైక్ కోసము ఖచ్చితంగా అయితే ఛాంబర్కి వెళ్ళి మాట్లాడతారు. అంటే అక్కడ సినిమా యూనిట్ వాళ్ళని ఇక్కడ సినిమా యూనిట్ వాళ్ళని రెండు రాష్ట్రాల్లో ఈసారి కూడా అదే జరిగింది. ఏమంటే ఇది 5 years సినిమా ప్రతి ఒక్కరి చేతిలో నలిగిపోయింది. ప్రొడ్యూసర్ కూడా ఎంతో హోప్స్తో ఒక సినిమాని తీద్దాం పక్కగా పవన్ అన్నతో అనేసి అట్లే రత్నం గారు కూడా అట్లే ఓపికతో ఉన్నాడు. ఉంటుంది అంటే ప్రతి సినిమాకి వాళ్ళ హైక్ వాళ్ళ నీడ్స్ ఉంటాయి. కాబట్టి ఏముంది ఇప్పుడు భీమ్లా నాయక్ అప్పుడు 10-15 రూపీస్ పెట్టి కూడా సినిమా చూస్తున్నారు కదా. అందుకు ఈ సినిమా అంటే ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా ఒక 600 పెట్టి అయితే వెళ్ళమని చెప్తున్నారా? మళ్ళీ కలికి అప్పుడు పుష్ప 2 అప్పుడైతే ఓ సినిమా అదేంది బెనిఫిట్ షో అప్పుడు 700-800 ఉండింది. 1200 టికెట్ కూడా ఉండింది 1 day ముందు బిఫోర్ ప్రీమియర్ షోకి. ఏం ప్రాబ్లం లేదంటే మామూలుగా ప్రాబ్లం లేదంటే హైక్ అయితే ఖచ్చితంగా ఏ సినిమాకైనా నీడ్ అవసరం. కాబట్టి ఈ సినిమాకి కూడా అట్లే జరిగింది. ఇంకా 100 రూపీస్ ఎక్కువ జరిగింది. అంటే ఇప్పుడు నార్మల్గా చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రమోషన్స్ కానీ లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ ఎక్కడికి ఎప్పుడు రాలేదు. సో మరి ఈసారి రావడానికి కారణం ఏమంటారు? ఫస్ట్ ఈ సినిమా యూనిట్ ఎవరు కూడా అంటే అంత ప్రమోషన్ గట్టిగా చేయలే. అంటే ఇప్పుడు నిధి అగర్వాల్ని కూడా చూసి ఆడమ్మాయి అయినా సరే ఇన్ని ప్రమోషన్ చేసింది, తనని చూసి సిగ్గుదే. అంటే సినిమా ఫ్లాప్ అవుతుందని అడుగుతా, ప్రమోషన్ ఎందుకు వచ్చిల్లని అడుగుతా. అమ్మాయి ఏమడుగుతుందంటే ప్రమోషన్ ఎందుకు వచ్చిళ్ళు, సినిమా ఫ్లాప్ అవుతుందా హిట్ అవుతుందా అన్న, దాని కంటెంట్ ఉన్నదా లేదా, ఎందుకు వచ్చిండు ప్రమోట్కు, ఎప్పుడు రాలే కదా అని అమ్మాయిల క్వశ్చన్, పేద ప్రజల క్వశ్చన్, దానికి ఆన్సర్ చెప్పాలంటారు వాళ్ళు. నేను అదే చెప్తున్నాను. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఏమైనా ఉందా? షుగర్ గిగర్ ఏం లేదు కదా, మళ్ళీ 2 నిమిషాలు ఆగు చెప్తున్నా కదా. గతంలో చూసుకుంటే పైరసీ మన అత్తారిందారేది ఒక రోజు ముందే వచ్చింది ఇంటర్వ్యూల వరకు. అప్పుడు కూడా ప్రమోషన్ గట్టి చేయాలి. ఇప్పుడు ఎందుకు చేసిందంటే రత్నం గారు తన మీద పెట్టుకున్న హోప్స్ కానీ 5 సంవత్సరాల నుంచి తను నమ్మకంగా అదే సినిమా మీద గ్రిప్ హ్యాండిల్ పట్టుకున్నాడు. కాబట్టి అందుకనేసి ఈ సినిమా ఎంతోమంది చేతుల మీద నలిగిపోయింది. దానివల్ల ప్రమోషన్ గట్టిగా ఉండాలి. పవన్ కళ్యాణ్ అన్న దిగుతూనే సరిపోతుంది. ఎందుకంటే నిన్నటి మార్నింగ్ వరకు కూడా ఆ సినిమాకి సంబంధించిన ఏ ప్రమోషన్ కూడా జరగలేదు సరిగా. ఈ 3-4 days అయినా గట్టిగా ప్రమోషన్ పవన్ కళ్యాణ్ అన్ననే ఉంటే ఖచ్చితంగా ఈ ఫిలిము భారీగా ఉంటుంది. మళ్ళీ ప్రమోషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ప్రమోషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే ఇప్పుడు పుష్ప రికార్డ్స్ అనేది బ్రేక్ చేస్తుందా మరి మూవీ? చేయాలని కోరుకుంటాం. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ, ఇంకోటి హిస్టారిక్ మూవీకి అంత స్కోప్ ఉండదు. కమర్షియల్ మూవీకి అయితే పాన్ ఇండియా లెవెల్లో ఖచ్చితంగా ఆ స్కోప్ ఉంటుంది. చూడాలి. ఇది కాకపోయినా సరే ఓజీకి మాత్రం తెగుతాయి. ఇప్పుడు పబ్లిక్ చూసుకున్నట్టయితే ఒక మూవీ రిలీజ్ అయితే ఎంతమంది వస్తారో ప్రీ రిలీజ్ ఈవెంట్కి అంతమంది వచ్చారు. మరి అంతమంది రావడానికి గల కారణం? పవన్ అన్న అభిమానులు. ఇంకా అది ఎవరు ఆపలేరు. ఫస్ట్ థింగ్ అది ఒకవేళ జరగని పని, ఒకవేళ రావద్దు అది అని యాక్చువల్గా వాళ్ళు ఏదో స్టేడియం అట్లాంటివి తీసుకునేసి పెట్టాలనుకొని నిన్న చెప్పిన పవన్ అన్న కూడా. కానీ పర్మిషన్ లేకనో వాన పడడం అట్లా సంథింగ్ ఇష్యూస్ ఉండడం వల్ల ఆ శిల్పకళ వేదికలో జరిగింది. ఖచ్చితంగా పవన్ అన్న ఒకవేళ ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా సరే గ్రాండ్గా జరిగితే అప్పుడు ఏందనేది మళ్ళీ చూస్తారు. అంటే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు కదా, అందులో పాసులు తీసుకొని కూడా చాలా మంది బయటే ఉండిపోవాల్సి వచ్చింది. గతంలో చూసుకుంటే దేవరకు కూడా అట్లే అయింది. పాసులు ఉన్నా సరే పాసులు లేని వాళ్ళు లోపల ఉన్నారు. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. కాబట్టి ఏమడుగుతారంటే పేద ప్రజల మీద ఫ్యాన్స్ మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టాలన్నా. పెట్టిండు కదన్నా, పెట్టాలన్నా. ప్రీది పెట్టిండు శిల్పకళ ఏమంటారమ్మా? శిల్పకళ పెట్టాలన్నా. పెద్ద ఆడియో రిలీజ్ మొత్తం పెట్టాలి, పెద్ద ఈవెంట్ పెట్టాలన్నా. అది ఆడియన్స్ మొత్తం వెయిటింగ్ చేస్తారు, కొట్టుకుంటూ చింపుకుంటూ పొడుచుకుంటూ. ఏంది కొట్టుకుంటున్నారు? బయటికి రమ్మనన్నా. పెద్ద హీరోలు ఎవరు ఉన్నా బయటికి రమ్మని ఈవెంట్ పెట్టమను. ఆ లోపల ఎందుకైనా స్టూడియోలో ఎవరికి కావాలి? స్టూడియోలో ఒకసారి మళ్ళీ ప్రజలు వెయిటింగ్ చేస్తారు కదా బయట. అచ్చప్ మేసది. అదే అన్న ఒకసారి మళ్ళీ మన కేంద్ర మంత్రి దగ్గర నువ్వన్నా పోయి మాట్లాడచ్చు కదా. మంత్రి కాదన్నా, మరి అసలు మొత్తం పెట్టకూడదు. యూట్యూబ్ లో పెట్టమని ఒక వీడియో ఎవరికి పెట్టాలి? వీడియో
అంటే ఆ అన్న దేవిని కాదు అందరిలో చెప్తున్నా నేను. అవునన్నా, మరి నువ్వు అన్న రేవంత్ రెడ్డి అన్నతో మాట్లాడానా? మాట్లాడి అది పెద్ద ఉప్పల్ స్టేడియమో కాదు, ఉప్పల్ స్టేడియమో లేకపోతే మన అహ్మదాబాద్ స్టేడియం అయితే సరిపోతుంది. శిల్పకాలి వేదికల కాదు, శిల్పకాలి వేదికల కాదు రిలీజ్ చేసేది. బయటకు వచ్చి ఒక వీడియో పెట్టమను యూట్యూబ్ లో, ఏమని సినిమా ఈ టైం రిలీజ్ అయితే చూడండి పెట్టమను. ఎవరికి అందరు బయటనే వెడ్డింగ్ చేస్తాను, పోలీసులు కొడతాను. ఒక మాటలో చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ అన్న ఒక ప్రభంజనం. నన్ను అడిగితే రికార్డులకు కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ కానీ ఓపెనింగ్ రికార్డ్స్ కానీ పవన్ అన్న పెట్టిన పేరు. ఎందుకంటే అది అత్తారిందారితోనే గతంలో ఎన్నోసార్లు ప్రూవ్ అయింది, అత్తారిందారితో ఇంకా గట్టిగా ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ. ఒక 100 రోజులు 100 రోజులు ఆడిద్ది అన్న సినిమా, హిట్ మీద హిట్ కొట్టిద్ది. అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే నడుచుకుంటూ వచ్చే చాలు మా అందరికి చాలు. ఇంకా బస్ చాలా తక్కువ ఉంది అంటున్నారు సినిమాకి. బస్ అంటే ఒక ప్యాన్ ఇండియా ఉండాల్సిన బస్సు లేదంటారు, దాని గురించి ఏం చెప్తారు? హైప్ ఉండేది అన్న, ఇక్కడే ఉండిద్ది అన్న. మన పల్నాడు ఒకటి, నెక్స్ట్ బాపట్ల ఒకటి, బాపట్ల దుర్గాగడ్ ఒకటి, నెక్స్ట్ గంగాధర్ అంటే మొత్తం తెలిసిపోద్దులే ఈ ఏరియాలో ఎక్కడైనా. నెక్స్ట్ విజయవాడ ఒకటి, నెక్స్ట్ మళ్ళీ గుంటూరు కూడా చెప్పా కన్నా, గుంటూరు చెప్పా కన్నా అన్న. అదంటే మనకు తెలియదు అన్న, నిజంగా అదంటే తెలియదు నాకు. అవన్నీ మనం మాట్లాడుకుంటే ఇంకా సినిమాలు అడిగిస్తాం చెప్పుకుంటాం. మరి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమా ఎట్లా ఉండబోతుందని అనుకుంటున్నాను? అంటే ఫ్యాన్స్ కోసం అన్న, మళ్ళీ మామూలుగా ఫ్యాన్స్ ఉంటారు కదన్న. అన్న ఇప్పుడు హరిహర బాయ్కట్ వేసుకుని అంటారు, ఎలా చూడొచ్చు అన్న? ఏమైందన్న? అల్లు అర్జున్ ఆయన మొగోడన్న, ఆయన గురించి మాట్లాడకూలి. ఆయన గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు తెలుగు ఇండస్ట్రీలో. తెలుగు ఇండస్ట్రీ ఎవరికి లేదు, నేను గ్యారంటీ. బాగు ఎవరికి లేదు. నేను ఫ్యాన్ కాదు, నిజం అక్క, నేను ఫ్యాన్ కాదు. అల్లు అర్జున్ మాట్లాడే దమ్ము తెలుగు ఇండస్ట్రీ నా కొడుకు లేదు, నేను గ్యారంటీ. ఎవడివే మీరు మొగోళ్ళు? బయటికి రాని గుద్దలమ్మంటే చూపెట్టు. టాలెంట్ కానీ, యాటిట్యూడ్ కానీ, డ్యాన్స్ కానీ, ఇంకేంటిది ఆ మాటలు కానీ, సినిమా కానీ రాండి నేను మాట్లాడతా, నేను గ్యారంటీ. ఎవరే మీరు మొగోళ్ళు? క్వశ్చన్ సినిమా దండం పెడతా. నేను ఏమంటానంటే సినిమా అది సినిమా హిట్టు. హరిహర వీరమల్లు మన సినిమా హిట్టు, బ్లాక్ బాస్టరు, ఏడుకు వెళ్ళిపోతుంది. అంటే మన తెలుగు ప్రేక్షకులు అందరు చూడాలి సినిమా. పెంచుతారబ్బా, నేనేమంటా పెంచుతారు. నీ దగ్గర ఒక్క నిమిషం, నీ దగ్గర డబ్బు ఉంటే సినిమా చూడు, డబ్బు లేకపోతే 2 రోజుల తర్వాత చూడు. నీ సినిమా పవన్ కళ్యాణ్ చెప్పిండి అవే సినిమా రేట్లు పెంచిందని ఎవడిగా చెప్పింది? తమ్లేన్ మీ అసలు ప్రేక్షకులు వేస్తారు. తమ్లేన్ రేట్లు పెంచిళ్ళు, ఐసా పైసా, నీ అవ్వ 5,000 10,000 ఎవడిగా వాడు ఇచ్చే పెట్టేది. 50 రూపాయల టికెట్ కింద, 100 రూపాయల టికెట్ పైన, 150 రూపాయల టికెట్ పైన, ఇక 175 రూపాయల టికెట్ ఉంటుంది. కానీ ఎవడిగా మొగోడి టికెట్లు పెంచాడు? ఎవడివే వాడు పెంచాడు? తెలంగాణ రాష్ట్రంలో ఎవడు వాడు పెంచాడు? అన్న పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా ప్రమోషన్స్ రాలేదు అన్న, ఈ సినిమా ప్రమోషన్ మాత్రం చేశారు. నువ్వు మంచి మాట మాట్లాడు, థ్యాంక్ యూ, లవ్ యూ అన్న అని చెప్పి. అంటే సినిమాకి అంత బజ్ లేదు, ఎవ్వరికి తెలియదు అని చెప్పి ఉద్దేశంతో వచ్చారు. అయితే అన్న ఎందుకు వచ్చిందంటే డిప్యూటీ సీఎం పొగరు అనుకుంటారు సీఎం అని. ఆ డిప్యూటీ సీఎం అని సీఎం వేసుకున్నాం మనం. పొగరు అనుకుంటారు, అహంకారం అనుకుంటారు అని మన పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి మన తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాలు కదా మనకు, ఏపీ అండ్ తెలంగాణ, వాళ్ళకి అర్థం కావాలని డిప్యూటీ సీఎం వచ్చిండు. అర్థమైందా? దానికి వచ్చింది. కానీ మీకేం తెలుసురా? అరే మీకేం తెలుసు? నేను తెలియక అడుగుతానా? మీకేం తెలుసు? ఈ క్వశ్చన్లు ఎత్తారు, నాకు చెప్పు, నాకు అర్థం కాక అడుగుతా. ఓరే అన్న ఎందుకు వచ్చిందంటే మీకు అర్థం కావాలని వచ్చిండు. ఇంకా క్వశ్చన్లు సో అన్న ఇప్పటి వరకు మాట్లాడింది ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. అంటే నాకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తెలుసు, కానీ నా సినిమా నడిస్తేనే నాకు డబ్బులు వస్తాయనే విధంగా ఒక మాట చెప్పారు. అంటే కలెక్షన్స్ పరంగా వీరమల్లుకి కలెక్షన్స్ రావు అనే ఉద్దేశంతో చెప్పారని అనుకో. ఒకసారి మళ్ళీ ప్లీజ్, సారీ, రిక్వెస్ట్, స్మాల్ రిక్వెస్ట్. పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్ లో ఒక మాట చెప్పారు, నాకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తెలుసు, మన పిఎం గారు కూడా స్నేహితులు, ఫ్రెండ్, కానీ సినిమా నడిస్తేనే నాకు పైసలు వస్తాయని చెప్పారు. ఆ డబ్బులు ఎందుకంటే, ఆ సినిమా ఎందుకంటే పేద ప్రజలు విద్యార్థులను ఆదుకునేదానికి. అంటే మీ అటువంటి విద్యార్థులను ఇప్పుడు మీకు టాలెంట్ ఉన్నది,
మీరు క్వశ్చన్ లెటర్ మీ అసలు ప్రేక్షకులు ప్రోత్సహించాలి అని అన్న ముందుకు వచ్చిండు. అరే మీ గురించి వచ్చిండు బాయి, జనాభా గురించి కాదు. మీకు అర్థమైందా? పవన్ కళ్యాణ్ వచ్చేది యూట్యూబ్ ప్రేక్షకులు ఎవరెవరు ఉన్నారో, యువకులు, లేడీసు, అక్క మీకు డక్క ఎవరెవరు వచ్చిందో వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి మాత్రమే మన డిప్యూటీ సీఎం ఏపీ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు తర్వాత డిప్యూటీ సీఎం గారు అన్న మీ సినిమా హిట్ అవుతుంది, 2 తెలుగు రాష్ట్రాలు హిట్ అవుతుంది, నేను గ్యారంటీ. మీ అందరు యావత్ తెలంగాణ రాష్ట్రం వెయిటింగ్. ఇక క్వశ్చన్లు అల్లు అర్జున్ ఆయన మొగోడన్న, ఆయన గురించి మాట్లాడకూలి, ఆయన గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు తెలుగు ఇండస్ట్రీలో. తెలుగు ఇండస్ట్రీ ఎవరికి లేదు, నేను గ్యారంటీ. బాగు ఎవరికి లేదు. నేను ఫ్యాన్ కాదు, నిజం అక్క, నేను ఫ్యాన్ కాదు. అల్లు అర్జున్ మాట్లాడే దమ్ము తెలుగు ఇండస్ట్రీ నా కొడుకు లేదు, నేను గ్యారంటీ. ఎవడివే మీరు మొగోళ్ళు? బయటికి రాని గుద్దలమ్మంటే చూపెట్టు. టాలెంట్ కానీ, యాటిట్యూడ్ కానీ, డ్యాన్స్ కానీ, ఇంకేంటిది ఆ మాటలు కానీ, సినిమా కానీ రాండి, నేను మాట్లాడతా, నేను గ్యారంటీ. ఎవరే మీరు మొగోళ్ళు? క్వశ్చన్ సినిమా దండం పెడతా. నేను ఏమంటానంటే సినిమా అది సినిమా హిట్టు. హరిహర వీరమల్లు మన సినిమా హిట్టు, బ్లాక్ బాస్టరు, ఏడుకు వెళ్ళిపోతుంది. అంటే మన తెలుగు ప్రేక్షకులు అందరు చూడాలి సినిమా. పెంచుతారబ్బా, నేనేమంటా పెంచుతారు. నీ దగ్గర ఒక్క నిమిషం, నీ దగ్గర డబ్బు ఉంటే సినిమా చూడు, డబ్బు లేకపోతే 2 రోజుల తర్వాత చూడు. నీ సినిమా పవన్ కళ్యాణ్ చెప్పిండి అవే సినిమా రేట్లు పెంచిందని ఎవడిగా చెప్పింది? తమిళన్ మీ అసలు ప్రేక్షకులు వేస్తారు. తమిళన్ రేట్లు పెంచిళ్ళు, ఐసా పైసా, నీ అవ్వ 5,000 10,000 ఎవడిగా వాడు ఇచ్చే పెట్టేది. 50 రూపాయల టికెట్ కింద, 100 రూపాయల టికెట్ పైన, 150 రూపాయల టికెట్ పైన, ఇక 175 రూపాయల టికెట్ ఉంటుంది. కానీ ఎవడిగా మొగోడి టికెట్లు పెంచాడు? ఎవడివే వాడు పెంచాడు తెలంగాణ రాష్ట్రంలో? ఎవడు వాడు పెంచాడు అన్న? పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా ప్రమోషన్స్ రాలేదు అన్న, ఈ సినిమా ప్రమోషన్ మాత్రం చేశారు. నువ్వు మంచి మాట మాట్లాడు, థ్యాంక్ యూ, లవ్ యూ అన్న అని చెప్పి. అంటే సినిమాకి అంత బజ్ లేదు, ఎవ్వరికి తెలియదు అని చెప్పి ఉద్దేశంతో వచ్చారు. అయితే అన్న ఎందుకు వచ్చిందంటే డిప్యూటీ సీఎం పొగరు అనుకుంటారు సీఎం అని. ఆ డిప్యూటీ సీఎం అని సీఎం వేసుకున్నాం మనం. పొగరు అనుకుంటారు, అహంకారం అనుకుంటారు అని మన పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి మన తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాలు కదా మనకు, ఏపీ అండ్ తెలంగాణ, వాళ్ళకి అర్థం కావాలని డిప్యూటీ సీఎం వచ్చిండు. అర్థమైందా? దానికి వచ్చింది. కానీ మీకేం తెలుసురా? అరే మీకేం తెలుసు? నేను తెలియక అడుగుతానా? మీకేం తెలుసు? ఈ క్వశ్చన్లు ఎత్తారు, నాకు చెప్పు, నాకు అర్థం కాక అడుగుతా. ఓరే అన్న ఎందుకు వచ్చిందంటే మీకు అర్థం కావాలని వచ్చిండు. ఇంకా క్వశ్చన్లు ఇప్పటి వరకు మాట్లాడింది ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. అంటే నాకు పెద్ద రాజకీయ నాయకులు తెలుసు, కానీ నా సినిమా నడిస్తేనే నాకు డబ్బులు వస్తాయనే విధంగా ఒక మాట చెప్పారు. అంటే కలెక్షన్స్ పరంగా వీరమల్లుకి కలెక్షన్స్ రావు అనే ఉద్దేశంతో చెప్పారని అనుకో. ఒకసారి మళ్ళీ ప్లీజ్, సారీ, రిక్వెస్ట్, స్మాల్ రిక్వెస్ట్. పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్ లో ఒక మాట చెప్పారు, నాకు పెద్ద రాజకీయ నాయకులు తెలుసు, మన పిఎం గారు కూడా స్నేహితులు, ఫ్రెండ్, కానీ సినిమా నడిస్తేనే నాకు పైసలు వస్తాయని చెప్పారు. ఆ డబ్బులు ఎందుకంటే, ఆ సినిమా ఎందుకంటే పేద ప్రజలు, విద్యార్థులను ఆదుకునేదానికి. అంటే మీ అసలు విద్యార్థులను, ఇప్పుడు మీకు టాలెంట్ ఉన్నది, మీరు క్వశ్చన్ లెటర్ మీ అసలు ప్రేక్షకులు ప్రోత్సహించాలి అని అన్న ముందుకు వచ్చిండు. అరే మీ గురించి వచ్చిండు బాయి, జనాభా గురించి కాదు. మీకు అర్థమైందా? పవన్ కళ్యాణ్ వచ్చేది యూట్యూబ్ ప్రేక్షకులు ఎవరెవరు ఉన్నారో, యువకులు, లేడీసు, అక్క మీకు డక్క ఎవరెవరు వచ్చిందో వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి మాత్రమే మన డిప్యూటీ సీఎం ఏపీ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు తర్వాత డిప్యూటీ సీఎం గారు అన్న మీ సినిమా హిట్ అవుతుంది, 2 తెలుగు రాష్ట్రాలు హిట్ అవుతుంది, నేను గ్యారంటీ. మీ అందరు యావత్ తెలంగాణ రాష్ట్రం వెయిటింగ్. ఇక క్వశ్చన్లు వెరీ గుడ్. ఆఫ్టర్ లాంగ్ టైము మూవీ రాబోతుంది కాబట్టి అటు అభిమానుల్లో గాను, ఇటు రాజకీయ పరంగా గాను చాలా అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలని ఎంతవరకు ఈ సినిమా చేరుకుంటుంది అనేది మనం రిలీజ్ అయినాక మనకు ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత సినిమా బాగా ఆడుతుందని మనం అనుకుంటాం, ఎందుకంటే లాంగ్ టైం కదా. ఆఫ్టర్ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటి ఫిలిం కాబట్టి దీని మీద అంచనాలు ఉండటం సహజమే. అది ఎంతవరకు రీచ్ అయ్యేది మన చేతుల్లో ఉండదు, ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. సబ్జెక్ట్ని బట్టి, కంటెంట్ని బట్టి ఆ సినిమా ఆడేది ఆడకపోయేది ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్కి సినిమా ఆడినా ఆడకపోయినా ఆయన సినిమాలు తీస్తాడు. ఎందుకంటే ఆయన సినిమాలలో హీరోగా చేయటమే ఆయన వృత్తి.
ఆయన ఏమీ వేరే పని ఏమీ చేయడు కదా. అందువల్ల ఆయన ఎన్ని సినిమాలు, ఒకవేళ సినిమా హిట్ అయినా ఫెయిల్ అయినా ఆయన పని ఆయన చేసుకుంటూనే ఉంటాడు. ఒక రైతు ఏ విధంగా అయితే వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయం చేస్తాడో, ఆ వ్యవసాయం నష్టం వచ్చినా లాభం వచ్చినా ఏ విధంగా అయితే చేస్తాడో అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు తీస్తూనే ఉంటాడు. అది ఫెయిల్ అవని పాస్ అవని అది వేరే విషయం. ఓకే, అయితే ఇప్పుడు బైకాట్ అంటున్నారు హరిహర వీరమల్లు, దాని మీద ఏంటి అంటే కావాలని ఎవరైనా చేసినారు అనుకోవచ్చు? అది ఎవరు బాయ్కాట్ అన్నారు అంటే కొంతమంది వైసీపీ వాళ్ళు టాక్ వస్తుంది. ఓకే, ఇప్పుడు వైసీపీ వాళ్ళు బాయ్కాట్ చేస్తున్నామంటే అది పార్టీ వ్యక్తిగతం, అది వాళ్ళ ఇష్టం. చూడాలా వద్దా అనేది పార్టీ వాళ్ళు బాయ్కాట్ చేస్తున్నామంటే అది వాళ్ళ ఇష్టం, అది మన చేతుల్లో ఉండదు అంతే. ఓకే, ఇప్పుడు పుష్ప రికార్డ్స్ అనేవి బ్రేక్ చేస్తుందా? ఆఫ్టర్ మనం సినిమా రిలీజ్ అయినాక కలెక్షన్ల పరంగా చూసుకొని మనం లెక్క కడతాం, కానీ ముందుగానే పుష్పానికి బ్రేక్ చేస్తుంది లేదా పుష్పాన్ని బ్రేక్ చేయకుండా ఉండిద్ది అనేది మనం ఒక కన్క్లూజన్కి రాలేము. ఎందుకంటే సినిమా కాన్సెప్ట్ ఎలా ఉందో మనకేం తెలుసు. హీరో అయితే పెద్ద హీరోనే, ఎంత పెద్ద హీరో అయినా మన కాన్సెప్ట్ని బట్టే మన సినిమా ఆడుతుంది. ఒకవేళ కాన్సెప్ట్ బాగుందనుకో ఖచ్చితంగా సినిమా ఆడుతుంది. అంటే ఇప్పుడు టికెట్స్ రేట్ అనేవి పెంచారు కదా. ఇప్పుడు ఏపీలో చూసుకున్నట్టయితే బెనిఫిట్ షోలో 800 to 1000 అయితే బెనిఫిట్ షోస్కి పెట్టారు. సో అంత పెట్టడానికి కారణం ఏమంటారు? ఇప్పుడు భీమ్లా నాయక్ చూసుకుంటే ఆ టైంలో 5 రూపీస్ 10 రూపీస్ పెట్టారు. అది ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటర్లు, సినిమా ఆడిచ్చే థియేటర్ ఓనర్స్ తీసుకునే నిర్ణయం. అది ఎంత పెట్టాలి, ఎలా ఎంత పెట్టాలనేది, ఎంత కలెక్ట్ చేసిద్ది అనేది ఒక లెక్క ప్రకారం వాళ్ళు పెట్టుకున్నారు. అది మనము కామెంట్ చేయడానికి మనకి లేదు రైట్స్. ఎందుకంటే సినిమా ఎవరు తీశారో వాళ్ళకే పూర్తి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఎంత వసూలు చేసుకోవాలా, ఎంత లాభం రావాలనేది. అది దాని మీద మనం కామెంట్ చేయడానికి లేదు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, మీ పేరు? సాగర్. ఓకే, హరిహర వీరమల్లు 2 daysలో రిలీజ్ అయితే కాబోతుంది. మరి బజ్ ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ నిన్న ఆడియో లాంచ్కి వచ్చారు కదండి, బజ్ ఆటోమేటిక్గా పెరిగింది. సో పవన్ కళ్యాణ్ రాకముందు వరకు అయితే బజ్ అయితే ఏం లేదు. సో పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత బజ్ అమాంతంగా పెరిగిందండి. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఏ ప్రమోషన్ కానీ ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ పవన్ కళ్యాణ్ గారు రాలేదు. మరి దీనికి రావడానికి కారణం ఏమంటారు? దీనికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ డబ్బులు లేనప్పుడు ఈ ప్రొడ్యూసర్ అయితే చాలా ఆదుకోవడం జరిగింది. సో ఈ సినిమా 5 సంవత్సరాల వరకు లాగ్ వస్తూ ఉండడం వల్ల ఎక్కడైనా హైప్ తగ్గిందేమో, నేను వస్తే హైప్ పెరుగుద్దేమో అనే కారణంతో ఈయనైతే రావడం జరిగింది. అంటే ఏమైనా పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉందంటారా? పుష్ప రికార్డ్స్ అయితే బ్రేక్ చేయదు, ఎందుకంటే పుష్ప పార్ట్ 1 పార్ట్ 2 మేబీ పార్ట్ 1 అయితే బ్రేక్ చేస్తుంది. పార్ట్ 2 అనేది హైప్ వల్ల వచ్చింది కాబట్టి సో పార్ట్ 1 అయితే బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు ప్రమోషన్స్కి ఎప్పుడు రాలేదు కదా. సో ఈసారి వచ్చారు అంటే మేబీ మూవీ అంత హిట్ కాదేమో, తక్కువ ఆడుతుందేమో, అందుకే వచ్చారు అని చెప్పి కొంతమంది అంటున్నారు. మరి మీరేమంటారు? అలా అని కాదు, ఇప్పటికే చాలాసార్లు రిలీజ్ డేట్ చెప్పుకొని పోస్ట్పోన్ అయింది కదా, హైప్ తగ్గిందనే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అంతే కారణం, ఇంకేం లేదు. గతంలో మనం చూసుకున్నట్టయితే భీమ్లా నాయక్ ఆ టైంలో అయితే 5 రూపీస్ 10 రూపీస్ టికెట్ రేట్ ఉండేది. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే బెనిఫిట్ షోలకి 600 అలా పడుతుంది. సో మరి ఇంత రేట్స్ ఎందుకు పెట్టారంటారు? సినిమా బడ్జెట్ పెరిగితే రేట్లు పెంచుకోమని ఆల్రెడీ చాలా సినిమాలకు వచ్చింది కదా, సో అలాగే ఈ సినిమాకు కూడా బడ్జెట్ పెంచుకోమని ప్రభుత్వం ఆర్డర్లు వేసింది, అందుకే పెంచుకున్నారు అంతే. అంటే ఇప్పుడు సామాన్య ప్రజలు చూడాలి ఈ మూవీ అంటే మరి ఇంత రేట్లు అయితే వాళ్ళు వెళ్ళి ఎలా చూడగలరు? 10 రోజులు ఆగమనండి, తర్వాత నార్మల్ రేట్లు వచ్చేస్తాయి, అప్పుడు వెళ్ళి చూడండి. డే 1 చూడడానికి అది ఏమైనా ఫుడ్ అది ఆ రోజు ఆకలి వేస్తుంది, ఆ రోజు తినాలని ఉంటుందా? 10 రోజులు ఆగండి, మళ్ళీ సినిమా కాస్ట్ రేట్లు తగ్గుతాయి, అప్పుడు మళ్ళీ ప్రశాంతంగా వెళ్ళి చూడండి ఫ్యామిలీతో. అందరూ అలానే చూస్తే మరి హిట్ కాకుండా ఉండిపోతుందేమోగా హరిహర వీరమల్లు. హిట్ ఎందుకు కాదండి, ఫ్యాన్స్ అనేవారు 10 రోజుల్లో చూసుకుంటారు, డబ్బులు ఉన్న వాళ్ళు 10 రోజుల్లో చూస్తారు, డబ్బులు లేని నాలంటే OTTలో చూస్తారు అంతే. కానీ మూవీ టికెట్ రేట్స్ అనేవి మాత్రం తగ్గించరు అంటారు. ఎందుకు తగ్గాలండి? ఇప్పుడు మీరు 100 రూపాయలకు భోజనం వండారు, ఆ 100 రూపాయల భోజనం 50 రూపాయలకు అమ్మంటే అమ్ముతారు? అమ్మలేరు కదా. దాని మీద 10 రూపాయలు లాభం పెట్టుకొని 110కి అమ్ముకుంటారు, ఇది అంతే. 400 కోట్లు తీసిన బడ్జెట్ మీరు 100-150 రూపాయల టికెట్లతో ప్రాఫిట్ రమ్మంటే ఎక్కడ వస్తుంది? రాదు కదా, అందుకే రేట్లు పెంచారు, తప్పలేదు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాసులు ఉండి కూడా చాలా మంది బయట ఉండిపోవడం జరిగింది, పాసులు లేని వాళ్ళు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. మరి దాని గురించి ఏం మాట్లాడతారు? అంతా మేనేజ్మెంట్ తప్పు, దానికి పవన్ కళ్యాణ్ మనం ఏం అనలేం కదా. మేనేజ్మెంట్ చేసిన తప్పు మేనేజ్మెంటే చూసుకోవాలి అంతే. జరుగుతుంటాయి పెద్ద సినిమాలకి తోపుడాట్లు, పాసులు ఉన్నోళ్ళు లేనోళ్ళు, అలా వద్దుంటుంది, అవన్నీ చూసి చూడనట్టు వదిలేయాలి లైట్ అంతే.
ఎవరు చనిపోలేదు కదా, ఎవరైనా చనిపోతే బాధ, ఎవరు చనిపోలేదు కాబట్టి లైట్. ఇంకా ఇప్పుడు ఒక మాటలో చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గురించి, హరిహర వీరమల్లు గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఒక మంచి వ్యక్తి, సినిమా చాలా బాగుంటుంది, అందరూ చూడండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్, మీ పేరు? కృష్ణ, బెజవాడ కృష్ణ. ఓకే, ఇప్పుడు హరిహర వీరమల్లు 2 days లో రిలీజ్ అయితే కాబోతుంది. సో టికెట్స్ రేట్ అయితే 600-800 అలా చేస్తారు. అవును, 600-800 కాదు. మరి అంత రేట్లు పెంచితే సామాన్య ప్రజలు ఎలా వెళ్తారు? వెళ్ళేవాడే పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అది ఎందుకు చెప్తున్నానంటే, మీరు అనుకోవచ్చు, అరే వెళ్ళేవాడే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఏంట్రా, ఒక కామన్ మ్యాన్ వెళ్ళి చూడాలనుకుంటాడు, 600 ఎక్కడి నుంచి వస్తాయి, వాడు కూలే 500, ఇంకో 100 రూపాయలు ఆయన నుంచి తెచ్చుకుంటాడు అని అనుకోవచ్చు. కానీ ఎందుకు రేటు పెట్టాడు అంటే కొన్ని పరిస్థితుల వల్ల పెడతాం జరిగింది. సో ఆ పెడతాం వల్ల ఆయన జేబులోకి ఏమి వెళ్ళవు కదా డబ్బులు, అవి కూడా మళ్ళీ ప్రజాప్రతినిధులకు ఎవరికైతే ఆపదలో ఉన్నారో వాళ్ళని ఆదుకోవడమే పవన్ కళ్యాణ్ ఉష్ణంగా పెట్టుకొని ఈ రోజున రాజకీయంలో ఉన్నాడు కాబట్టి. సో అవి రేట్లు పెంచడం అయితే మనం అనుకోవచ్చు. అది అంటే ఇప్పుడు భీమ్లా నాయక్ చూసుకున్నట్టయితే 5 రూపీస్ 10 రూపీస్ ఆ టైంలో అలా పెట్టారు. మరి ఈ టైంలో ఇంత రేట్ పెంచడానికి కారణం ఏమంటారు? ఇప్పుడు పుష్ప 2కి కూడా ఇలాగే మాట్లాడారు, కానీ వీళ్ళు చూసారుగా, సినిమా హిట్ చేశారుగా. సో పవన్ కళ్యాణ్ సినిమా కూడా అదే రేంజ్లో అలాగే ఆడిద్ది అని నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, తన సినిమాకి తనే ప్రమోషన్ చేసుకుంటున్నాడు మెయిన్గా. అంటే తనకున్న బ్యాక్గ్రౌండ్ ఉపయోగించలేదు, ఆ తెలివితేటలు ఉపయోగించలేదు, ఏమీ ఉపయోగించాల. ఒక కామన్ మ్యాన్కి ఒక మనిషిలాగా అందరిలోకి వచ్చి కూర్చొని సినిమాకి ముందే నేను నా ఫ్యాన్స్కి కనపడాలి అని అందరిలో అసలు మంచి ఏంటి చెడు ఏంటి అని తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ వచ్చి ఆయనే ప్రమోషన్ చేసుకుంటాం అన్నది అది గొప్ప విషయం. అది అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఏ ప్రమోషన్కి అలాగే ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు అయితే రాలేదు. సో ఫస్ట్ టైం వచ్చారు. సో ఎందుకంటారు? అంటే హరిహర వీరమల్లు ఏమైనా తగ్గుతుందన్నా ఏంటి? తగ్గిద్ది అని కాదు, ఆ సినిమాలో కంటెంట్ వేరే లెవెల్. అది చూసే కొందికి ఇంకా చూడాలనిపించే సినిమా. అది చెప్పకూడదు ఇంకా నేను. సో ఎందుకు ఆ మాట అంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారని మీరు క్వశ్చన్ వేశారు. ఎందుకు వచ్చారు అంటే, ఫ్యాన్స్కి ఇన్ని సంవత్సరాల తర్వాత నేను తెర మీదకి వస్తున్నా, కానీ తెర కంటే ముందు నా ఫ్యాన్స్కి నేను కనపడాలి అని ఆయన స్టూడియో ముందుకు రావటం, ఆయన ప్రమోషన్ చేయటం జరిగింది. అది అంటే ఇప్పుడు నేను చూసుకున్నట్టయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ లేదంటే ప్రెస్ మీట్లో కానీ చాలా మంది వీడియోస్లో కామెంట్స్ కూడా చేశారు. ఏంటి అంటే, నేను ఇప్పటి వరకు వేరే హీరో ఫ్యాన్ని, ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ అయిపోయాని. అంతలా ఏమనిపించింది అంటారు? మరి ఒక కామన్ మ్యాన్ రాజకీయంలో ఉంటూ కూడా ఒక సినిమాని హ్యాండిల్ చేయడం అన్నది అది మామూలు విషయం కాదు. అంటే ఒక పక్క అవన్నీ టెన్షన్లు ఉంటాయి. ఈ సినిమా ఫీల్డ్ టెన్షన్ ఎలా ఉంటుందంటే దానికి మించి ఉంటుంది ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీ టెన్షన్లకి ప్లస్ రాజకీయం టెన్షన్లు ఇవన్నీ తట్టుకొని ఒక పక్కన ఒక ఆ డేట్లు ఈ డేట్లు చూసుకొని ప్రజెంట్ మళ్ళీ ఎవరైనా ఆపదలో ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సాయం చేసి ఎన్ని టెన్షన్లు పెట్టుకొని కూడా ఒక ఇట్టు కొట్టాలి, ఫ్యాన్స్కి చాలా రోజులు చాలా లేటుగా వచ్చినా మంచి ఇట్టు కొట్టాలి అన్న ఒక పట్టుదల, ఒక కసి ఈ సినిమాలో నాకు కనపడ్డాయి. ఒక మాటలో చెప్పాలి అంటే హరిహర వీరమల్లు గురించి ఏం చెప్తారు? మరొక తుఫాన్. తెలంగాణ రాష్ట్రంలో మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. ఎవడు వాడు ఆపెడితే సినిమాని అడుగుతుంది ఈ రోజున. మీరు క్వశ్చన్ లేండి, వైసీపీ ఎవడివే, ఎవడు వాడు, ఎవడు వాడు అని మాట్లాడుతున్న ఈ రోజున. ఏ నా కొడుకు మన సినిమా పరు, సినిమా హిట్ అవుతుంది, ప్యాన్ ఇండియా మూవీ అవుతుంది, సినిమా హిట్ అవుతుంది, కొన్ని ఘోరమైన లక్షలు కొన్ని కోట్లు సంపాదిస్తారు అని నేను గ్యారంటీ. మీరు క్వశ్చన్ లేని మాట్లాడతా. పవన్ కళ్యాణ్ ప్రమోషన్ ఇక్కడ రావట్లేదు, ప్రమోషన్ చేయడు. ఇట్రా తమ్ముడు, పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేయడు తమ్ముడు, నేను గ్యారంటీ. ఎందుకు చేస్తాడు? ఒక సెలబ్రిటీ చేస్తాడా? నేను మాట్లాడుతున్నా ఈ రోజున. ఎవడు చేసేది? ఎస్, ఎవడు చేస్తాడు? ఎవరు ఎందుకు చేస్తాడు? ఆయన సెలబ్రిటీ అబ్బా. అంటే నేను ఏమంటారంటే మంచి మాట అన్న, పవన్ కళ్యాణ్ మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీ, మీరు ప్రమోట్ చేయకుండా మన సినిమా ఏంటో ఉంటుంది, నేను గ్యారంటీ. క్వశ్చన్ లేండి. ఇంకా పెద్ద పెద్ద ప్రభాస్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు నమ్మ కూడా ప్రభాస్ అన్న. నేను అన్న అంటన్నా, నేను అన్ననే అంట. ఆయన ప్యాన్ ఇండియా ఫస్ట్, పవన్ కళ్యాణ్ గారు మొగోడు ప్యాన్ ఇండియాలో. నేను అది కాదు అనేది. పవన్ కళ్యాణ్ దేవుడు చిరంజీవి ప్రమోషన్ చేస్తారు. చిరంజీవులు నేను ఏమంటానంటే, ఇగో గదే వద్దు మనకు. ఇగో చిన్న చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తమిళని పెడతారు పిల్లలు, తెలియక తమిళని పెడతారు. ఎవరికి వాడే మొగోడు అన్న. ఇప్పుడు పుష్ప 2 పుష్ప ఉన్నది, వాడు మొగోడు.